మనం ఈరోజు సొరకాయ మెత్తళ్ళు ఎండి మెత్తళ్ళు ఎలా చేశానో చూపిస్తాను. ఇప్పుడైతే మీరు టేస్ట్ చేసి చూపిస్తాను. ఓకే, చూడండి. సొరకాయ ఎండి మెత్తలు ఇదిగోండి, ఇక్కడే కనిపిస్తుంది చూడండి. ఎండి మెత్తలు చక్కగా ఉడికింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ఈ ఎండి మెత్తల్ని తల తీసేసి శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సొరకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో నూనె వేసుకొని 2 స్పూన్స్ వరకు తాలింపు వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి గోల్డ్ కలర్లో వచ్చేంత వేయించుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలండి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అదొక స్పూన్ వేసుకోవాలి, చిన్న స్పూను. తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఎండు చేపలు కూడా వేసుకొని చక్కగా గోల్డ్ కలర్ వచ్చేందుకు వేయించుకొని ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా అన్నీ వేసేయాలండి. వేసేసి ఒక 2 టైమ్స్ తిప్పుకొని ధనియాలు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ వేగిందో లేదో అని ఒకసారి తిప్పుకోవాలండి. తిప్పుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసి మగ్గేంత వరకు ఉంచి మూత పెట్టేయాలి. మూత పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నానండి, చూడండి. ఇలాగ 2 సార్లు తిప్పుకున్నాక ముక్క ఉడికిందో లేదో చూసుకొని కారం వేసుకొని 2 టైమ్స్ మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా చూడండి, ఆయిల్ పైకి రావాలి. ఆయిల్ పైకి వస్తే చాలు, కర్రీ అయిపోయినట్టే.